చిత్తూరు నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం ఎమ్మెల్యే గురుదీక్షిత్తున అట్టహాసంగా జరిగింది. శుక్రవారం సంతపేటలోని జీజేఎం సుఖీభవ కళ్యాణ మండపంలో పండుగ వాతావరణంలో కార్యకర్తల కోలాహలం మధ్య మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మహానాడు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వివిధ సమస్యలు, అంశాలపై పలు తీర్మానాలను ప్రస్తావించి 30కి పైగా తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాల కాపీని ఎమ్మెల్యే ద్వారా జిల్లా మహానాడుకు పంపారు. అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తప్పకుండా లభిస్తుందని, ఇందుకు నేనే నిదర్శనమన్నారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నారా లోకేష్ అనేక సమీకరణాలు అడ్డుగా ఉన్న అన్నింటినీ పక్కన పెట్టి తనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారని, చిత్తూరు ప్రజలు అదే నమ్మకంతో నన్ను అసెంబ్లీకి పంపించారని, అలాంటి అవకాశం కల్పించిన వారికి ఎప్పుడూ అండగా నిలుస్తానన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని భాజపా, జనసేనతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే బిఎన్ రాజనరసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, సికే లావణ్య, సురేంద్ర కుమార్, వసంత కుమార్, త్యాగరాజన్, కాజూరు బాలాజీ, ఆముద తదితరులు పాల్గొన్నారు. ఆవేదన ఉంది, మాకు ఇస్తారో లేదో, మేమే పని చేసాం, మాకే సీట్లు ఇవ్వాలి, మేమే కార్యకర్తలు, ఇంకెవ్వరూ పని చేయలేదు అనే విధంగా మీలా నేను ఆలోచించుంటే నేను ఫెయిల్. బట్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటే మాత్రమే మీరు లీడర్ అవుతారు. మీరు చెప్పినట్టే స్వార్థం లేకుండా పని చేస్తే ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు అనే ఒకే ఒక అంశంలో నా లైఫ్లో జరిగింది. అది అయిపోయి నన్ను ప్రయత్నం చేశారు కదా జనసేనకు పోతే ఆడిద్దామని. నేను ఏ పార్టీకి మనం ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని చెప్పినా కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి యువ నాయకుడు, కేవలం నేనే సీనియర్ నాయకుడు కాదు, నా తండ్రి ఏం రాజకీయ నాయకుడు కాదు, నాకు రాజకీయ అనుభవం లేదు. నేను చెప్పిన కొందరితో కొన్ని విషయాలు విన్న తర్వాత నా కోసం తిరుపతి సీటుని జనసేనకి ఇచ్చి చిత్తూరు సీటు జగన్ కన్ఫర్మ్ చేయండి అని మొదటి లిస్టులో అనౌన్స్ చేసిన గొప్ప మనిషి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ